ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు మాడుగుల కూటమి అభ్యర్థి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను చేయనున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తాను గతంలో చేసిన అభివృద్ధి ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పాలనలో మాడుగులలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, తనను గెలిపించిన వెంటనే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామంటున్న కూటమి అభ్యర్థి మాజీ మంత్రి బండారు సత్యనారాయణతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ పోటీలో ఉన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన ప్రచారం ఇప్పటికే దూసుకుపోతున్నారనే తెలుస్తుంది. ఈ ప్రచారం ఎలా సాగుతుందో అన్న అంశంపై బండారు సత్యనారాయణ గారితో మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల దగ్గర నుంచి మీకు ఆదరణ ఏ విధంగా వస్తుంది? చక్కగా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఫస్ట్ టైం అయినా మాడుగులతో నాకు చిరపరిచితం వలన, మాడుగులో నియోజకవర్గంలో పుట్టడం వలన, మాలు నియోజకవర్గంలో రైతు అవడం వలన వీళ్ళతో సత్సంబంధాలు మంత్రిగా ఇప్పుడు 43 కోట్లు తారకరామ రిజర్వాయరు నేను మంజూరు చేశాను. తారు బ్రిడ్జి మరి దేవరాపల్లిది నేను మంజూరు చేశాను. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. అధ్యక్షుడిగా సైకిల్ యాత్ర చేశాను, పాదయాత్ర చేశాను. ప్రతి గ్రామంతో నా పరిచయం ఉంది. అందుచేత గతంలో నేను పరవాడలో పెందుతులో చేసిన అభివృద్ధి ఇక్కడ ప్రజలు తెలుసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఉపాధి కల్పిస్తాను, యువత నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఫార్మాసిటీలో 60,000, అదే రకంగా సింహాద్రిలో 10,000, 4 యూనివర్సిటీలు, 6 లైను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, కొన్ని వేల ఇండ్లు ఇచ్చిన పెందుర్తి ప్రధానికాంశాలకు అభిమానం చూసి ఇక్కడ మాడుగుల ప్రజలు కూడా అదే రకమైన అభిమానిస్తూ ఉన్నారు, ఆదరిస్తున్నారు. సామాన్యమైన మహిళ కూడా నాకు ముద్దులు పెడుతుంటే ముసలమ్మ నన్ను మనవడిగా ముద్దు పెడుతూ ఉంది, కొడుకుగా ఆదరిస్తూ ఉంది, అక్క చెల్లెలు అన్నదమ్ముడిగా ఆదరిస్తున్నారు. చేత నామినేషన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీరు చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా ప్రధానికు యువత ఉర్రూతులవుతున్నారు. నాకు సీఎం రమేష్ గారు అవసరం ఉంది. బాగా వెనుకబడిన ఈ నియోజకవర్గం మాడుగుల అభివృద్ధి లేదు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక 4 లైన్ రోడ్ లేదు, ఒక ఇన్స్టిట్యూట్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు. సార్ మీ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారని చెప్పి ప్రజలకు చెప్తున్నారు సార్? ఏదైతే 6 పాయింట్స్ ఉన్నాయో అవన్నీ అందరికి తెలుసు. ఆ పథకాలు చెప్తున్నాను. ఏదైతే ఆడవాళ్ళకి పెళ్లి కానీ లేదా ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి అమ్మ దీవెన కానీ, లేదా నిరుద్యోగ వృత్తి కానీ, లేదా బస్సు ఫ్రీ కానీ, ఇవన్నీ ఉచిత సిలిండర్లు కానీ, ఇవన్నీ చెప్తున్నాను. పైగా నేను వ్యక్తిగతంగా రమేష్ గారు ఇక్కడ రోడ్ నెట్వర్క్ రవాణాన్ని పెంచుతూ ఉన్నాం. రవాణా పెంచి యాక్సెస్ టౌన్తో పెంచాలని, కొన్ని పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి ఇవ్వాలని, కొన్ని ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉపాధి ఇవ్వాలని. ఈ రిజర్వాయర్స్ అన్నీ కూడా సింక్ అయిపోయినాయి చెప్పారు. అవన్నీ లైన్స్ అన్ని ఆధునీకరించి నీళ్ళు రిజర్వ్ చేసి రైతాంగానికి ఇవ్వాలని, చదువుకున్న కొల వాళ్ళకి ఉపాధి కల్పించాలని, అండర్ గ్రౌండ్ వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో చంద్రబాబు గారు కుళాయిలు ఇవ్వాలి, ఆ కుళాయిలన్నీ కూడా అన్ని గ్రామాలకు ఇవ్వాలని. పంట పోయింది, ఫసల బీమా యోజన లేదు, రేపు కేంద్రంలో మాట్లాడి ఆ ఇన్సూరెన్స్ పే చేసి రైతాంగానికి పన్ను నష్టం ఇవ్వాలని. ఈ రకమైన కాలేజ్ నాన్ షెడ్యూల్ ఏరియా ఉంది, షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని. ఇవాళ చెరుకు తగ్గిపోయింది, చెరుకు పెంచి యాన్స్టర్ ఇండస్ట్రీస్, అగ్రో ఇండస్ట్రీస్ పెట్టి చెరుకు మద్దతు ధర పెంచి రైతుల నుంచి చెరుకు ఉత్పత్తిని పెంచాలని ఈ రకమైన కొన్ని ప్లాన్స్తో వచ్చాను. ఇవి అమలు చేస్తాను. బండారు సత్యనారాయణ ప్రచారం అయితే దూసుకుపోతున్నారు. ఆయన ప్రచారానికి ప్రజల నుంచి అతిగా స్పందన వస్తుంది. వేలాదిగా జనాలు అయితే పాల్గొంటున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రభుత్వం తెలుగుదేశం రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేము ప్రకటించిన పథకాలన్నీ అమలు చేస్తాం, పేదవాడి పక్షానే తెలుగుదేశం పార్టీ ఉంటుందని చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికల్లో డెఫినెట్గా కూటమి ప్రభుత్వమే ఏర్పాటు చేస్తాము, వేరే 2 పార్టీ ఏర్పాటు అవ్వదని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారన్నది వేచి చూడవలసిన పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, BRK న్యూస్, మాడుగుల.